నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 22వ తారీఖు జాన్వరి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత్ ఋతువు ఉత్తరాషాఢ కార్తె. ఈరోజు పుష్యమాస బహుళపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి నవమి తిథి. స్వాతి నక్షత్రం రాత్రి 2:34 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శూల యోగం రాత్రి 4:38 వరకు, తదుపరి గండ యోగం. కౌలోకరణం మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి తైతల కరణం రాత్రి తెల్లవారుజామున 4:31 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:44 నుండి ఉదయం 7:42 వరకు. అమృతకాలం సాయంత్రం 4:41 నుండి 6:29 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 చంద్రోదయం రాత్రి 1:11 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:01 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:52 వరకు. గుళిక కాలం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. యమగండం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. తేదీల ప్రకారం ఈరోజు 2వ అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రతిష్టా దినోత్సవం. ఈరోజు తిస్రోష్టక దినం. వీటినే అన్వాష్టకాలు అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష, పుష్య, మాఘ, పాల్గొన మాసాలలో బహుళ సప్తమి, అష్టమి, నవమి ఈ 12 రోజులని తిస్రోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు రాత్రి 11:35 నుండి రాత్రి 4:55 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 19:28 చేరుకోవడంతో ఈ రోజు రాత్రి 2:15 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.